కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. నమస్తే అండి, నేను ప్రభుని మాట్లాడుతున్నాను. వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఛానల్. ఈ మధ్య కాలంలో స్కామ్ లేవు, ఏమి లేవు అనుకుంటున్నాం కదా, హ్యాపీగా ఉన్నాం. లాస్ట్ 10 years నుంచి ఏమి లేవు, మేజర్గా ఏం లేవు. ఈ రీసెంట్గా ఒక చిన్న స్కామ్ వచ్చింది. ఎక్కువ మంది దాంట్లో ట్రాప్ అయ్యారు. ట్రాప్ అవ్వకూడదనే ఉద్దేశంతో దీన్ని ఎలా హైలైట్ చేయాలి అనే దాని గురించి ఒకసారి చూద్దాం. పొంజీ స్కామ్ 870 crores పాయ. బ్రిటానియా, అమెజాన్ ఈ 2 కంపెనీలు మాకు తెలుసు, వాళ్ళతో రిలేషన్స్ మాకున్నాయి అని చెప్పి 1700 కోట్లు మార్కెట్ నుంచి కలెక్ట్ చేశారు. ఇంట్రెస్ట్ ఎక్కువ ఇస్తామని 22%. నాదొక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా సరే మార్కెట్లోకి వచ్చి ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తా ఉన్నప్పుడు ఎలా పెడతారు, ఎందుకు మోసపోతారు, ఎట్లా ఇస్తాడు, బేసిక్ స్టడీ చేయండి. వాళ్ళకు మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ మీద బ్యాంకుల్లో పెట్టుకుంటే 6 to 7% వచ్చినప్పుడు అంతకంటే 22% ఏ విధంగా ఇస్తాడు, ఇది బేసిక్ ఫండమెంటల్. ఫస్ట్ లైన్ ఇది మన మనసులో ఉండాలి. ఏ రకంగా ఇస్తాడు, ఆయన ఆస్తులేం తీసివ్వడు కదా, ఆయన స్థిరాస్తులేం తీసివ్వడు కదా, మనం ఎందుకు ట్రాప్ అవుతున్నాం? ఇట్లాంటి స్కాములు మళ్ళీ మళ్ళీ రావడానికి తప్పు మనదే. 22% ఎక్కువ ఇస్తాను, 15% అబో, 20% అబో ఇస్తాను, అప్పుడు ఎందుకు ట్రాప్ అవ్వాలి? అసలు ఏ రకంగా ఇస్తాడు అనేది ఆఫీస్కి వెళ్ళి కానీ వాళ్ళతో మాట్లాడి కానీ అసలు ఏ రకంగా వస్తాయి, భరోసా తీసుకోండి. అసలు భరోసా కానీ ఇచ్చినా కానీ తీసుకోకూడదంట నేను, ఛాన్సే ఉండదు. మన క్యాపిటల్ సేఫ్గా ఉండాలంటే ఇట్లాంటివి మన మైండ్ సెట్లోంచి దరిదాపులు కూడా రానియకుండా, మన చుట్టూత దగ్గరగా రానియకుండా ఉంటేనే బెస్ట్. వాళ్ళు తెలుసు నాకు, వీళ్ళు తెలుసు అని చెప్పి వాళ్ళతో ఏదో ఇచ్చేసి, బ్రిటానియా అనగానే అందరూ పెద్ద కంపెనీ అనుకుంటాం, అమెజాన్ అనగానే పెద్ద కంపెనీ అనుకుంటాం. అసలు లింక్ ఉందా లేదా, వీళ్ళకి ఏముందో లేదు తెలియదు కదా. ఇది డిజిటల్ టైంలో ఇట్లాంటి మాయలు చాలా జరుగుతూ ఉంటాయి. 100% మనం ఇట్లాంటి వాటి జోలికి పోకుండా ఉంటేనే మంచిది. మన డబ్బులు సేఫ్గా ఉంటాయి, మన క్యాపిటల్ సేఫ్ ఉంటుంది, మన లైఫ్ సేఫ్గా ఉంటుంది, మన హెల్త్ బాగుంటుంది. హెల్త్ కూడా ఖరాబ్ అవుద్ది. మెంటల్ టెన్షన్ మామూలుగా వచ్చేదానికంటే ఏదో వస్తోందని చెప్పి అక్కడ పెట్టి డబ్బులు అసలు పోతే ఎట్లా ఉంటుంది? ఉన్నదే పోయా, ఉంచుకున్నదే పోయా అన్నట్టు ఉంటుంది. మినిమం ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుంటే అది కూడా ఏది పెట్టినా మన కంట్రోల్లోనే ఉండాలి. ఫైనాన్స్ ఎప్పుడు మన కంట్రోల్లో ఉండాలి. ఎవరికి ఇచ్చినా వాళ్ళ డిసిషన్ బట్టి చేస్తారు కాబట్టి అది మనకి సూట్ అవుతుందా లేదా, మనం చెప్పినట్టు వాళ్ళు వింటున్నారా లేదా, దాని ప్రకారమే వెళ్తేనే బెస్ట్. నా అకౌంట్లో 100 కోట్లు ఉన్నాయి, మీ ఇష్టం చెయ్యండి అని చెప్పి వదిలేసామా, ఎంతవరకు పోవాలో అంతవరకు పోతాయి. ఇట్లాంటి బేసిక్ ఫండమెంటల్స్ చేయకుండా ఉంటేనే బెస్ట్. ఇట్లాంటి టెంప్టేషన్స్ అనేవి హ్యూమన్ టెండెన్సీ ప్రకారం, సైకాలజీ ప్రకారం టెంప్ట్ అవుతాం. కొన్ని అసలు ఉందా లేదా, ఆస్కారం ఉందా లేదా, వాడి అభయం ఇచ్చేదానికి ఉందా లేదా, డబ్బులు వాళ్ళ టార్గెట్ వచ్చేదాకా ఉంటారు, తర్వాత బోర్డు తిప్పుతారు. ఇప్పుడు అదే ఐపీఓ మార్కెట్ కానీ షేర్ మార్కెట్లో చేయడానికి లేదు. ఒకప్పుడు ఐపీఓకి వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నామని చెప్పి జనాల దగ్గర డబ్బులు తీసుకొని బోర్డు తిప్పేవాళ్ళు. ఇప్పుడు తిప్పుతారా? సమస్య లేదు. సెబీ ఊరుకోదు, కొరడా చెల్లించది. సో డెఫినెట్గా ఇట్లాంటి స్కామ్స్ కూడా రాకుండాలంటే బేసిక్గా మనం ఎన్లైట్ అవ్వాలి. అందరు ఎవరు కూడా ఇట్లాంటి హైలైట్ చేయకూడదు. సోషల్ మీడియాలో ఇట్లాంటి విపరీతంగా వస్తాయి, ఎక్కువ ధూమ్ ధామ్ చేస్తారు. అది వాళ్ళు తెలుసు, నాకు వీళ్ళు తెలుసు, వాళ్ళ ఫోటోలు వీళ్ళ ఫోటోలు మార్ఫింగ్ చేసి పెడతారు. అది నిజమా కరెక్టా మనం తెలుసుకునేది తప్ప మనం ఎంటర్ అయ్యామా, మనం ఉన్నది మొత్తం పోద్ది. వాళ్ళు మొత్తం అంటే 1700 కోట్లు కలెక్ట్ చేశారు. దాంట్లో 196 బిలియన్. ఎంతమంది? 7000 ఇన్వెస్టర్స్, 7000 మంది ఇన్వెస్ట్మెంట్, 1700 కోట్లు. ఆలోచించండి ఒకసారి. ఎందుకు పెట్టాలి ఇట్లాంటి దమ్మి వాళ్ళ దాంట్లో? ఎందుకు పెట్టాలి? తెలియని వాడి దగ్గర ఎందుకు పెట్టాలి? తెలిసిన దగ్గర, మన కంట్రోల్ ఉన్న దగ్గర పెట్టుకోవాలి కదా.
అది కూడా ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయి? ఆ కంపెనీ ఎండి అబ్స్కాండెడ్. అది మళ్ళీ వస్తాయా రావా ఒక టెన్షన్. అసలు రావు. అది దానికోసం ఎదురు చూడటం పెద్ద టెన్షనే కదా, హెల్త్ ఖరాబ్ అవుద్ది. అంటే పెట్టుబడి స్కీమ్స్ ఇట్లాంటివి చాలా ఈ సోషల్ మీడియాలో వస్తాయి. దయచేసి వాటికి టెంప్ట్ కాకండి. అసలు ఏదన్నా తెలిస్తే మనం ఎవరిని చేయకూడదని చెప్పి ఇంకొకరు కూడా సలహా ఇవ్వాలి. అది కూడా చదువుకున్న వాళ్ళే అవుతున్నారు, చదువుకునే వాళ్ళు కాదు. అంతా చదువుకొని బాగా చదువుకున్న వాళ్ళే ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళే దెబ్బతింటున్నారు. అంటే ఎంత రకంగా మనల్ని మెస్మరైజ్ చేస్తారో అర్థం చేసుకోండి. ఇట్లాంటివి అస్సలు ఎక్కువ ఇస్తాననే పర్సంటేజ్ కల్లే అసలు ఆలోచన వద్దు, మన చూపు వద్దు, మన కాలు అక్కడ వాళ్ళ ఆఫీస్లో పెట్టకూడదు, లేదా మన సిస్టంలో కూడా మనం చూడకూడదు డిజిటల్ కాబట్టి. ఎట్టి పరిస్థితిలో ఇంకా 100 మిలియన్స్ కలెక్ట్ చేయాలి. చేస్తారా? ఎప్పుడు వచ్చాను? 50% వచ్చిందని చెప్తున్నారు పోలీసులు, తెలంగాణ పోలీసులు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు తెలంగాణ పోలీసులు. ఇంకా ఎక్కువ పోకుండా తొందరగానే పట్టుకున్నారు. అది బ్యాలెన్స్ కూడా వాళ్ళందరినీ పట్టుకొని ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళ డబ్బులను వెనక్కిస్తే ఇంకా దే విల్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. మేజరే చదువుకున్న వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు. చదువుకున్నవాడు బాగానే ఉన్నాడు ఒక రకంగా, చదువుకున్న తర్వాత కాకరకాయని కీకరకాయ అన్నట్టుంది. అంత ట్రాప్లో ఎందుకు పడాలి? అంత ఆశ ఎందుకు? అత్యాశ ఎందుకు? సేఫ్టీగా రావాల్సింది వస్తే 100% సేఫ్టీగా ఉంటే అదే పెరుగుతుంది. టైం వచ్చినప్పుడు మల్టీఫోల్డ్ అవుతుంది. అది మనం ప్లాన్ చేసుకోవాలా, మార్కెట్లో అది ప్లాన్ చేసుకోవాలా. ఈ ఫాల్కన్ కంపెనీ కల్ప్రిట్ అంటారు. ఈ పొంజీ స్కామ్ అనేది ఆ కంపెనీ నుంచి వచ్చింది. అమర్దీప్ అనే ఆయన మెయిన్ క్యాండిడేట్ ఎండి, ఇప్పటి వరకు దొరకల. మనం ఎంతమంది 7,000 మంది ఇబ్బంది పడుతున్నారు. ఏదైనా స్కాములు ఈ మధ్య వచ్చిన ఈ 10 ఏళ్లలో చాలా తగ్గినాయి. చాలా సంతోషం. గవర్నమెంట్ కూడా విజ్ఞాపన, ఇట్లాంటి స్కాములు ఏదన్నా తెలిసి ఇమీడియట్ ఏదన్నా ఉన్నా హైలైట్ చేసిన సోషల్ మీడియాలో ఇమీడియట్ గా క్యాచ్అప్ చేసి వాళ్ళని స్టాప్ చేస్తేనే బెస్ట్. చాలా మంది నష్టపోకుండా ఉంటారు, ఎక్కువ హార్డ్ అండ్ మనీ సంపాదించిన డబ్బులు పోగొట్టకుండా ఉంటారు. మీకు విపరీతంగా ఇంట్రెస్ట్ రావాలంటే రేసు గుర్రాలకు వెళ్ళండి. మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే రేసు గుర్రాలు మలక్పేటకి వెళ్ళండి, తెలుస్తుంది వస్తుందో రాదో. ఓవర్ ఇది చేస్తే ఎట్టి పరిస్థితుల్లో దెబ్బతింటాం. ఫైనాన్షియల్గా స్టెప్ బై స్టెప్ పెరగాలంటే ఇదే కరెక్ట్ ప్లానింగ్ ఉంటేనే ఇదే బెస్ట్. ఇట్లాంటివి చేయకుండా ఉంటేనే. థ్యాంక్ యూ వెరీ మచ్.